శివ ఏవ కేవలం సదా అస్తిత్వాన్ని కలిగిన సత్యరూపకమైన దైవం శివపరమాత్మ అని ఈశావాస్యోపనిషత్ వచనం. తనంత తానుగా ఉంటూ ఎవరి నుంచి ఉత్పన్నం కాని మహాదేవుడినే ఈశ్వరుడు అంటారని వేదవాక్కు. లోకేశ్వరుడైన శంకరుడిని బ్రహ్మ విష్ణువులు సైతం సర్వత్రా అర్చిస్తూ నిరంతరం తమకు కావలసిన శక్తియుక్తులు పొందుతూ ఉంటారు. ఆ సంవిధానములోనే శ్రీరాముడు పరమశివభక్తుడే. రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవటానికి అనేక ప్రాంతాల్లో దక్షిణాపధాన శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అలా ప్రతిష్ఠితమైనవన్నీ రామలింగేశ్వర సన్నిధానాలుగా ఆకృతి దాల్చాయి. ఈ నేపథ్యంలో సాకారమైన శైవధామం ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను తిలకిద్దాం. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. సర్వ ప్రయత్నేన ఈశ్వరం శరణం వ్రజ. ఎన్ని ప్రయత్నాలు చేసైనా సరే శివుడినే శరణు వేడాలి, శివకరుణ పొందాలి అని సాక్షాత్తు విష్ణువే పేర్కొన్నాడు. శ్రీహరి అనేక అవతారాలను ధరించిన, ఎన్ని రూపాల్ని ప్రదర్శించినా సదా మహాశివుడినే స్మరిస్తూ తన అవతార లక్ష్యాన్ని ఆవిష్కరిస్తాడు. ఆ నేపథ్యంలోనే శ్రీరామచంద్రుడు శివభక్తుడిగా పావన పినాకినీ తీరములో సైకత లింగమూర్తిగా పరమేశ్వరుడిని ప్రతిష్ఠించాడు. ఆ లింగాకృతి రామలింగేశ్వరుడిగా ఖ్యాతిగాంచింది. ప్రణమ్య శిరసాదేవం స్వయంభువం పరమేశ్వరం అంటూ రుద్రకవచంలో దుర్వాస మహర్షి శివుణ్ణి పరిపరి విధాలుగా కీర్తించాడు. నమో జ్యేష్ఠాయ చ అంటూ వేదం రుద్రుణ్ణి స్తుతించింది. సకల దేవతలలో సర్వప్రథముడు లింగేశ్వరుడు. అలాంటి శివలింగేశ్వరుడు రామలింగేశ్వరుడిగా ప్రొద్దుటూరులో వర్ధిల్లుతున్నాడు. ప్రొద్దుటూరు ఎన్నో ఆధ్యాత్మిక దివ్యధామాలకు నెలవు. అలాగే ప్రొద్దుటూరు రెండవ ముంబైగాను ఖ్యాతి పొందింది. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా బంగారం వ్యాపారం జరిగే ప్రదేశాలలో ప్రొద్దుటూరు పేరెన్నికగన్నది. తమకు ఈ ఖ్యాతి సొంతం కావడానికి తమ ఊరిలో ఉన్న విశేషమైన ఆలయాలు, వాటి దైవశక్తి కారణమని స్థానికులు చెబుతుంటారు. అలాంటి ప్రొద్దుటూరులో నెలకొన్న ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రశస్తి, ప్రత్యేకత ఉంది. ముక్తి రామలింగేశ్వరుడు ఇక్కడ తూర్పుకు అభిముఖంగా ఉండడం విశేషం. తూర్పుకు అభిముఖంలో ఉన్న ఈశ్వరుడు సత్వర ఫలసిద్ధి కారకుడని పురాణాలు విశ్లేషిస్తున్నాయి. ఆలయ ప్రధాన గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మింపచేశాడని శాసనాల ద్వారా అవగతమవుతోంది. ఈ రాజగోపురం సప్త కలశాలతో 5 అంతస్తులతో నెలకొని ఉంటుంది. గోపురంపై శివపార్వతుల విగ్రహాలు, గణపతి,
కుమారస్వామి విగ్రహాలు, గరుడ వాహనాన్ని అధిరోహించిన విష్ణువు, కాళీయమర్దనం చేస్తున్న బాలకృష్ణుడి విగ్రహాలు గోచరమవుతాయి. సువిశాలమైన లోగిలిలో ఆహ్లాదకరమైన పరిసరాలతో ఈ ఆలయం ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంటుంది. ప్రొద్దుటూరు సమీపంలోని రామేశ్వరంలో ఈ ఆలయం భాసిల్లుతోంది. అతి పురాతనమైన ఈ ఆలయంలోకి పంచతల రాజగోపురం గుండా భక్తులు ప్రవేశిస్తారు. ఈ లోగిలిలో పంచలోహ కవచ సమన్వితమైన ధ్వజస్తంభం ధీర గంభీరంగా గోచరమవుతుంది. ఆలయం చుట్టూ ఉన్న ప్రాకార మంటపంలో కుడ్యాలు, స్తంభాలు శిల్పకళా సమన్వితంగా ఆకట్టుకుంటాయి. గర్భాలయంలో రజత కైలాస మండపంలో ఉన్న రామలింగేశ్వరుడి దర్శనానికి భక్తులు ముఖమంటపం నుంచి చేరుకుంటారు. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సిల్జినీకృత పల్లగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం దేవసింధుతరంగశీకర సిక్తశీతజటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. రావణవధ తరువాత శ్రీరాముడు అయోధ్యకు బయలుదేరుతాడు. అయితే రావణుడి ఆత్మకు విముక్తి లభించలేదు. దాంతో రావణుడి ఆత్మ పిల్లి రూపంలో వ్యక్తమై రాముణ్ణి అనుసరించసాగింది. రాముడి వెంట ఉన్నవారు ఆ పిల్లి గురించి అడిగారు. అది రావణుడి ఆత్మస్వరూపమని రాముడు పేర్కొన్నాడు. అప్పుడు ఆ మార్జాలానికి ముక్తిని ప్రసాదించి బ్రహ్మహత్యా దోషాన్ని తొలగించుకోవడానికి పినాకిని నదీతీర ప్రాంతంలో సైకతలింగాన్ని ప్రతిష్ఠించాడని కథనం. రజత మంటపంలో సర్వాలంకారయుతంగా ఉన్న 56 అంగుళాల సైకతలింగంపై ఎప్పటికీ నీళ్లు నిలిచే ఉంటాయి. ఆ నీటిని భక్తులకు తీర్థంగా సమర్పించడం విశేషం. దీనికి ఆనవాలుగా శివలింగంపై ముందు భాగాన వేళ్ల గుర్తులు స్పష్టంగా గోచరమవుతాయి. ఆ రంధ్రాలలో ఇప్పటికీ నీరు నిలిచే ఉంటుంది. శ్రీరాముడు సైకతలింగాన్ని ప్రతిష్ఠించిన తరువాత ఆంజనేయుడు కాశీ నుండి శివలింగాన్ని తీసుకువస్తాడు. ఈ శివలింగమూర్తిని ఆంజనేయుడి చేత శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠింపచేశాడు. అందుకే ఈ శివలింగం మూర్తిని కాశీ హనుమతేశ్వరుడిగా వ్యవహరిస్తారు. ఆనాడు శ్రీరాముడు ఆంజనేయుడు ప్రతిష్ఠించిన శివలింగాలు నేటికీ పూజలందుకుంటున్నాయి. ఈ సన్నిధి రామలింగేశ్వర క్షేత్రంగాను హనుమలింగేశ్వర క్షేత్రంగాను ప్రసిద్ధిగాంచింది. నమో భగవతే రుద్రాయ 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 నమో భగవతే రుద్రాయ 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 అమృతాభినయ సర్వేశ జగదీశ్వర సద్గుణభూష రుద్రేశ్వర హిమ శైలేశ సకల రూప హరధర కోశ ఓం హర హర శంభో హర హర ఓం హర హర శంభో హర హర నమో భగవతే రుద్రాయ 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 నమో భగవతే రుద్రాయ 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 పినాకిని నదీ తీరంలో సకల పుణ్యాల వారాశిగా ప్రొద్దుటూరు రామలింగేశ్వరాలయం వర్ధిల్లుతోంది. రావణుడి జీవాత్మ లంక నుండి ఇక్కడి దాకా పిల్లి రూపంలో వచ్చిందంటారు. శ్రీరాముడు ఆంజనేయుడు శివలింగాలు ప్రతిష్ఠించిన తరువాత పిల్లి రూపంలో ఉన్న రావణుడి ఆత్మకు ముక్తిని ప్రసాదించి రాముడు ఆశీర్వదించాడంటారు. ఆ పిల్లి ముక్తిని పొందాక పెన్నా నది ఒడ్డుదాకా నడిచి అదృశ్యమైందంటారు. ఇప్పటికీ అక్కడ పిల్లి పాదాల గుర్తులు ఉన్నాయని చెబుతారు. పిల్లి పినాకిని నదిలో దిగిన చోటును పిల్లిగుండంగా వ్యవహరిస్తారు. పరమేశ్వరుడి పరిపూర్ణ కటాక్షాన్ని పొందిన శ్రీరామచంద్రుడి పాదస్పర్శతో శ్రీరాముడే ప్రత్యక్షంగా ప్రతిష్ఠించిన పావన దివ్య సన్నిధానం రామేశ్వరం. ప్రొద్దుటూరు లోగిలిలో ఉన్న ఈ పావన పెన్నిధి భక్తులకు ఇహపర సౌఖ్య సాధనా మార్గానికి పెన్నిధి.
రామ, నువ్వు ప్రతిష్ఠించిన ఈ శివలింగం ఇక నుంచి రామనాథలింగంగా, రామేశ్వరుడిగా, రామస్వామిగా కొనియాడబడుతుంది. ఈ శివలింగాన్ని పూజించిన వారికి సమస్త పాపాలు తొలగి పుణ్యశ్రులు సంప్రాప్తమవుతాయి అని ప్రతిష్ఠానంతరం వశిష్ఠాది ఋషులు శ్రీరాముడిని ఈ ప్రదేశంలో దీవించి శుభాకాంక్షలు అందజేశారు. ప్రొద్దుటూరులోని రామలింగేశ్వర స్వామి సన్నిధి ఆలయం అద్భుత నిర్మాణ కౌశలంతో ఆకట్టుకుంటుంది. విజయనగర రాజుల శిల్పకళా పోషణ, ద్రావిడ శైలి, ఆలయ నిర్మాణ శైలి, విరాట్ స్వరూపాన్ని ఈ సన్నిధిలో తిలకించవచ్చు. గర్భాలయం, ప్రాకార మంటపం, చతురస్రాకార ప్రాకారం, నందీశ్వర మంటపం, ఉపాలయాలు ఇలా ఒక్కటేమిటి సర్వే సర్వత్రా ఆధ్యాత్మిక శోభకి, శిల్పకళా చమత్కృతికి ఈ ఆలయం ఆలవాలమై శోభిల్లుతోంది. ప్రొద్దుటూరులోని రామేశ్వరం రామలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతీమాత రాజరాజేశ్వరి దేవిగా పూజలందుకుంటోంది. సమస్త జగత్తుకి మాతృశక్తిగా సకల కాలచక్రాన్ని తన లీలా వైభవంతో పర్యవేక్షించే లోక శుభంకరిగా రాజరాజేశ్వరి దేవి రమ్యమోహనంగా ప్రత్యేక ఆలయంలో దర్శనీయమవుతుంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని మాతృరూపిణి అయిన రాజరాజేశ్వరీ దేవిని భక్తులు కీర్తిస్తారు. సర్వశుభమంగళదాయినిగా రాజరాజేశ్వరీ మాత ఈ లోగిలిలో దర్శనమిస్తుంది. ఏ జగత్కారక శక్తి రూపం ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోందో ఆ శక్తి భగవతి. భగవత్ చైతన్యం ప్రకృతి రూపాన్ని దాల్చి స్త్రీ అంశతో పార్వతిగా, గౌరిగా, శాంకరిగా, భవానిగా, శివానిగా, శర్వాణిగా, రాజరాజేశ్వరిగా ఇలా అనేక రూప నామధేయాలతో అలరారుతోంది. ఆ మహాశక్తి ఈ లోగిలిలో సకల శక్తుల సమన్వయ రూపిణిగా రాజరాజేశ్వరీదేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. రాజరాజార్చిత రాఖిని రమ్య రాజీవలోచన రంజనీ రమణీ రస్య రణకింకిణి మేఖల అని లలితా సహస్రనామ స్తోత్రం శ్రీ రాజరాజేశ్వరీదేవి వైభవాన్ని ఆవిష్కరించింది. సకల దేవతలు, సకల శక్తులు, సమస్త తేజస్సు మూర్తిభవించిన దివ్యశక్తి రాజరాజేశ్వరీదేవి. దేవి శరన్నవరాత్రులలో జగన్మాత ప్రతిరోజు వివిధ రూపాలలో, అలంకారాల్లో గోచరమవుతుంది. అన్ని అవతారాల మేలు కలయికగా సమస్త కళల రూపిణిగా విజయదశమి నాడు రాజరాజేశ్వరీదేవి దర్శనమిస్తుంది. శ్రీచక్ర సంచారిణిగా, శ్రీచక్రరాజ నిలయగా రాజరాజేశ్వరీ మాత ప్రకటితమవుతుంది. ఈ లోగిలిలో జగద్గురువు ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. ప్రొద్దుటూరు పట్టణం సిరి సంపదలకు, భోగభాగ్యాలకు నిలయం కావడానికి రాజరాజేశ్వరీమాత అనుగ్రహం, ఆమె సమక్షంలో ఉన్న శ్రీచక్ర మేరువే కారణమని స్థానికంగా భక్తులు విశ్వసిస్తారు. శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ. శ్రీరాజరాజేశ్వరీ
ఎన్నో ఉపాలయాల కొలువు ప్రొద్దుటూరు రామలింగేశ్వర స్వామి నెలవు. సకలాభిష్ట ప్రదాయకుడు, సమస్త విఘ్న నివారకుడిగా విజయ గణపతి ఈ లోగిలిలో భక్తులకు శుభ పరంపరల్ని అనుగ్రహిస్తున్నాడు. కాలస్వరూపుడైన కాలభైరవ స్వామి శివాంశ సంభూతుడు ఈ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తాడు. తస్మై శ్రీ కాలాయ నమః, కాల పురుషాయ నమః, కాలాగ్ని రూపాయ నమః అని మహేశ్వరుణ్ణి శివ సహస్రనామం కీర్తించింది. శివమహాదేవుని పలు రూపాలలో కాలభైరవ స్వరూపం ఎంతో విశేషమైనది. ఇదే లోగిలిలో కోదండరామస్వామి సన్నిధి సైతం నెలకొని ఉంటుంది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాముడి విగ్రహాకృతులు ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తాయి. రామలింగేశ్వరుడి సన్నిధి చెంతనే కోదండరాముడు నెలకొని ఉంటాడు. అందుకే ఈ సన్నిధి హరిహర క్షేత్రంగా వ్యవహరించబడుతోంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మందిరాన్ని భక్తులు దర్శించుకుంటారు. మరోవైపు ఇదే సమాహారంలో లక్ష్మీ నృసింహస్వామి సన్నిధి వెలసిల్లుతోంది. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ నృసింహుడి చేయూత జీవిత గమనంలో సర్వదా ఆకాంక్షించాలి. సమస్త భయాలు పారద్రోలి అఖిల సంతోషాలను అనుగ్రహించే సర్వాభిష్ట వరదాయకుడు నరసింహస్వామి. భక్త వాత్సల్యమూర్తిగా, భవ్యానంద ఫలప్రదాయకుడిగా, అన్ని అవస్థల్లోనూ సర్వ కార్యాల్లోనూ విజయాన్ని ప్రాప్తింపచేసే సర్వమంగళదాయకుడు శ్రీ లక్ష్మీ నృసింహుడు. శివుడికి విష్ణువుకి స్పష్టంగా భేదం లేదు. శ్రీహరి హృదయ నివాసిగా పరమేశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. పరమేశ్వరుడి మనసులో విష్ణువుకు స్థానం ఉంటుంది. ఇంతటి మహత్తరమైన ఈ సన్నిధిలో రాముడే శివపరమాత్మను ప్రతిష్ఠించి తన శివభక్తిని నిరుపమానంగా ప్రదర్శించాడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు. కోరితే శోకమ్ము బాపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. ఈ ఆలయంలో సంవత్సరం పొడవునా ఉత్సవ శోభ ప్రకటితమవుతుంది. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి నుండి మొదలై 10 రోజుల పాటు దశాహ్నికంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంలో నెలకొన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణంతో పాటు ఉపాలయాలలో నెలకొన్న దేవతామూర్తులకు ప్రత్యేకంగా పూజాది ఉత్సవ కైంకర్యాలను ఘనంగా నిర్వహిస్తారు. చైత్ర, వైశాఖ, శ్రావణ, భాద్రపద, కార్తీక, మార్గశిర మాసాలలో ఈ ఆలయ ప్రాంగణంలో విశేషమైన ఉత్సవాలు కన్నుల పండుగగా వెల్లివిరుస్తాయి. ప్రతి సోమవారం, ప్రతి శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. ప్రొద్దుటూరులో ఉన్న రామలింగేశ్వరుడి దర్శనం సర్వశుభప్రదం, సమస్త సన్మంగళకారకం. ప్రొద్దుటూరు పట్టణానికి దేశం నలుమూలల నుండి రోడ్డు, రైలు మార్గాల రవాణా సదుపాయం ఉంది. కడప నుంచి 53 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 193 కిలోమీటర్ల దూరంలో, ఎర్రగుంట్ల నుండి 14 కిలోమీటర్ల దూరంలో ప్రొద్దుటూరు నెలకొని ఉంటుంది. ఆలయ దర్శన వేళలు: ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. శివుడికి సమానమైన దైవం లేడని ఉపమన్యు మహర్షి వచనం. సర్వదేవతలకు సంపూజ్యుడు శివపరమాత్మ. అలాంటి మహాదేవుడు రామలింగేశ్వరుడిగా ప్రొద్దుటూరులో పరమ పావనకరంగా దర్శనమిస్తున్నాడు. రామలింగేశ్వరుడి కృప మనందరిపై సదా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. రేపు మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా.
చాలదా ఈ జన్మ చాలదా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.